నిన్న వంగలపూడి అనిత గారు ఏదైతే అసెంబ్లీలో అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కమ్మ పేర్లు పెట్టుకొని ఈ యొక్క సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడారు. దానికి కొన్ని అకౌంట్లు అయితే సస్పెన్షన్ అంటే డిలీట్ చేసేసుకున్నారు. కొన్ని అకౌంట్స్ మాత్రం అందులో ఒకడెవడో చలపతి చౌదరి అనేవాడు మీడియా ముందుకు వచ్చి, నేను రెడ్డిస్ కాదండి, నేను కమ్మోడిని, పలానా మేడిపై ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని, నేను ఇలాగా ఇతర దేశాల్లో చదువు కోసం చదువుకుంటున్నాను, మా నాన్న సో అని చెప్పేసి మొత్తం డీటెయిల్ చెప్పి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అభిమానించకూడదా అని చెప్పి అడిగాడు. అభిమానించడంలో తప్పులేదు. సో మేము కూడా ఏమంటున్నామంటే, ఒకవేళ ఆపరేటింగ్ వేరే వాడు చేసి ఈయన తెరపైకి తెచ్చారో ఏమో, మొత్తం మీద పక్కన పెట్టేస్తే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ నిన్న సాక్షి ఛానల్లో ఒక లైవ్ డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో మన కొమ్మినేని శ్రీనివాసరావు, కారుమూరి వెంకటరెడ్డి ఇద్దరు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, వాడు కారుమూరి వెంకటరెడ్డి శాసనసభలో ఎవరైనా కుల ప్రస్తావన తీసుకురావచ్చా, కులం గురించి మాట్లాడవచ్చా, కులాల గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు, అది సాక్షాత్తు హోమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి ఒక సామాజిక వర్గంతో అంటే మధ్య పేర్లు ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడితే, మన కొమ్మినేని మాట్లాడుతారు, అవునవును ఇది చాలా చాలా ఇబ్బందికరమైన మాటే, అసలు దీన్ని రికార్డ్స్లో కూడా ఉంచకూడదు, తొలగించాలి అని చెప్పేసి ఇద్దరు పెద్ద ఒకరి మించిన ఒక డ్రామా ఆర్టిస్టు లాగా మాట్లాడుతున్నారు. ఓకేనయ్యా, నేను మాట్లాడుతున్నా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 2020లో అంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్స్ని వాయిదా వేస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆయన ఒకటే మాట మాట్లాడాడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కమ్మ, చంద్రబాబు నాయుడు కమ్మ, బహుశా కమ్మ అనేటువంటి కుల ఫీలింగ్ తోటి ఏమన్నా ఎన్నికలను వాయిదా వేసి ఉండొచ్చేమో అని చెప్పేసి మాట్లాడాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంస్థలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక కులం ప్రస్తావించినప్పుడు మన ఈ కారుమూరి వెంకటరెడ్డి కానీ, లేకపోతే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఈ బొగ్గుగాడి కానీ ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. బహుశా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఈడు కారుమూరి వెంకటరెడ్డి గారు తోట పని చేస్తున్నాడు, కొమ్మినేని శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడు, టాయిలెట్లు క్లీన్ చేస్తున్నాడు. అందువల్ల వాళ్ళకి అప్పుడు వినపడలేదు ఆ పదం. ఒక ముఖ్యమంత్రి తర్వాత ఒక అసెంబ్లీ స్పీకర్ అంటే ప్రథమ పౌరుడు అనుకుంటా బహుశా, ఆయన కమ్మారనా కరోనానా అని చెప్పి మాట్లాడాడు. అప్పుడు మరి ఇద్దరు ఎక్కడున్నారు, తమ్మినేని సీతారాం గారి ఇంట్లో ఊడిగం చేస్తున్నారేమో, లేకపోతే తమ్మినేని సీతారాం గారి ఇంట్లో తోటలో పనిచేస్తున్నాడేమో మన కారుమూరి గాడు, లేకపోతే వీడు బాత్రూమ్ని క్లీన్ చేస్తున్నాడేమో మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు, బొగ్గుగాడు. తర్వాత అంబటి రాంబాబు కరోనా కమ్మన, అది కూడా సేమ్ డైలాగ్ వాడాడు. మరి ఇప్పుడు అప్పుడేం చేస్తున్నాడు నాకు తెలిసి ఇక్కడైతే మళ్ళీ పని మారి ఉంటుంది. ఎందుకంటే కారుమూరి గాడేమో మసాజులు అవి తీసుకొచ్చి ఉంటాడు, ఆయిల్ తీసుకొచ్చి వస్తుంటాడు. మన బొగ్గు సీనుగాడు ఏం చేస్తుంటాడంటే రాంబాబుకి అంటే మసాజ్ అయిపోయిన తర్వాత స్నానం చేయడానికి వేడి నీళ్ళు పెడుతుంటాడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి వినపడలేదు. సరే తీసేయండి, పక్కన పెట్టేయండి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు భాషను మాట్లాడవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చిన సామాజిక వర్గాన్ని కించపరచవచ్చు. విజయసాయి రెడ్డి అనుకుంటా విశాఖలో వేరే వాళ్ళు ఎక్కడ ఎల్జీ పార్లమెంట్స్లో సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి దాని గురించి మాట్లాడుతుంటే మన విజయసాయి రెడ్డి నువ్వు కమ్మోడివి కదా అని చెప్పేసి అడిగాడు. అంటే ఒక రెస్పెక్టెడ్ ఆఫ్ రాజ్యసభ సభ్యుడు, అలాగే క్రికెట్లో దానికి ఏదో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, అంత పెద్ద పదవి ఉన్నటువంటి ఒక సన్నాసుడు, ఒక సామాన్యమైన ప్రజలు తమకు జరిగిన అసౌకర్యం గురించి ప్రస్తావించినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారమ్మా ఈ కారుమూరి వెంకటరెడ్డి గారు, అలాగే మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు. కారుమూరి వెంకటరెడ్డి గారు అప్పట్లో విజయసాయిరెడ్డికి నిరోధులు సప్లై చేస్తుంటారు. మన కొమ్మినేని గారు ఏం చేస్తుంటాడంటే మన విజయసాయిరెడ్డికి వయాగ్రా టాబ్లెట్లు సప్లై చేస్తా బిజీగా ఉండి వినపడలేదు అనుకుంటా. ఇంకా చాలా చెప్పుకుంటా పోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఊరికే మీరు ఏదో పెద్ద పత్తిత్తులాగా, మీ జగన్మోహన్ రెడ్డి పెద్ద పత్తిత్తులాగా మీరు మాట్లాడటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేయండి. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితోనే కులాల గురించి మాట్లాడేంత నీచమైనటువంటి స్థాయిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ పార్టీ పాత్ర ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకో మాట అన్నాడు, నిండు శాసనసభలో అన్నాడు. నిండు శాసనసభలో లోకేష్ ఎలా పుట్టాడని అడగొచ్చు మీ వైసీపీ వాళ్ళు. అలాగే నారా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ని తప్పుపడుతూ మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించడం కోసం మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి మెంటల్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది, చావుకు దగ్గర పడ్డాడని మాట్లాడవచ్చు.
అవన్నీ మాట్లాడుతుంటే అక్కడ కూర్చొని ఒక వెకిలి నవ్వులు నవ్వుతుంటాడు ఒక సైకో. అవి మాత్రం మాట్లాడితే తప్పు లేదు, ఇలాంటి బూతు మాటలు మాట్లాడితే తప్పు లేదు. కానీ చేసిన తప్పుని మాట్లాడితే తప్పు, అంతేగా. ఏరా ఆ రోజు నిండు శాసనసభలో అంబటి రాంబాబు కానీ, లేకపోతే ద్వారపూడి చంద్రశేఖర్ కానీ, లేకపోతే కొడాలి నాని కానీ ఎదవలు మాట్లాడుతున్నప్పుడు మీరేం చేస్తున్నారా? కొడాలి నాని ఊసిన గుట్కాలని క్లీన్ చేస్తున్నారా? లేకపోతే మన అంబటి రాంబాబు గారి కోసం మసాజులు సుకన్యాని సంజనాని రూమ్లో పెట్టేసి ఏసీ వేసి కూర్చొని కాపలాగాస్తున్నారా? ఏం చేస్తారా పనికి మానరా? అంటే మేము చెప్పేది ఏంటంటే మీరు చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం. అయినా వాస్తవ విషయాన్ని బయటపెట్టింది. మీలాగా కులాన్ని అడ్డం పెట్టుకొని కులం మీద విషం జిమ్మల. అలాగే పత్రికా స్వేచ్ఛ అనేది ఒక ఫోర్త్ అసెట్ లాగా మనం గౌరవిస్తాం. పత్రిక అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన పత్రిక. అలాంటి పత్రికలో మన సాక్షి పేపర్లో ఒక చిన్న విషయం, నరసరావుపేటలో కోట అనుషని అత్యంత దారుణంగా హత్య చేశాడు విష్ణువర్ధన్ రెడ్డి. కానీ కోట అనుష పేరేశారు, విష్ణువర్ధన్ రెడ్డికి వెనక రెడ్డిని కట్ చేసి పడేశారు. అలాగే ఎర్రగొండాయపాలెంలో చిన్న మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు వెంకటేశ్వర రెడ్డి. ఆ రెడ్డిని వెంకటేశ్వర మాత్రం వేశాడు, రెడ్డి కట్ చేసి పడేశాడు. అలాగే ఒక భక్తులు తిరుపతి వెళ్దామని చెప్పేసి కారు కోసం వెయిట్ చేస్తుంటే ఆ కారుని సీఎం సెక్యూరిటీకో దేనికో లాక్కున్నారు. ఆ లాగిన వాడు కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి. అప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి అంటే ఒక ఆఫీసర్, అతని పైన 5 ఆఫీసర్, ఒక కమ్మ సమాజం చెందిన వ్యక్తి మహిళ. అక్కడ లేనిటువంటి ఆమెకు చౌదరిని యాడ్ చేశాడు. ఉన్న రెడ్డిని కట్ చేసి శ్రీనివాస్ మాత్రమే చూపించాడు. అంటే సాక్షి పేపర్లో కూడా ఈ యొక్క కుల ప్రస్తావనతోటి ఆ పేపర్ నడపబడ్డారు. సిగ్గు లేకుండా వీళ్ళు ఈరోజు కులాల గురించి, వ్యవస్థల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. పోనీ మీ సోషల్ మీడియాను బగల్దీసిందంటే అమరావతి కాదు భ్రమరావతి కాదు కమరావతి. తెల్లారు లేసిన దగ్గర నుంచి మీరు కులాలతో కొట్టుకు చేస్తా మిగతా వాళ్ళని కులాల గురించి మాట్లాడతారేంట్రా? మిగతా వాళ్ళ గారు కుల ప్రస్తావన గురించి మాట్లాడతారేంట్రా? సన్నాసి వెదవల్లారా. పోనీ మీ పార్టీ నిర్మాణ స్ట్రక్చర్లు ఏమైనా ఉందా అంటే ఎవరు చూసినా కారుమూరు వెంకటరెడ్డి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే లావణ్యారెడ్డి, భరత్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కళ్యాణ్ హరికృష్ణారెడ్డి, పై నుంచి కింద దాకా ఎక్కడ చూసినా రెడ్డి నామస్మరణాలతో మారు మోగిపోతుంది. మరి ఇంకెక్కడమ్మా మీరు 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 కులాల గురించి, వ్యవస్థల గురించి మీరు మాట్లాడే అర్హత మీకుందా? అసలు మీరు మాట్లాడే స్థాయి మీకుందా? అరే బొగ్గు, అరే కర్రీసీనుగా, అసలు నువ్వు అసలు జర్నలిస్ట్కి పనికిరావరా సన్నాసుడా? ఆ మాదాపూరు లేకపోతే హైటెక్ సిటీ దగ్గర ఆ కోటిప్పేసి ఆ మెట్రో స్టేషన్ దగ్గర అడుక్కో, రోజుకి చిల్లర డబ్బులన్నీ వస్తాయిరా. ఆ కారబుంది కానీ రోజు ఆ మాదాపూరు లేకపోతే హైటెక్ సిటీ దగ్గర ఆ మెట్రో అన్న క్లీన్ చేస్తే చిల్లర డబ్బులు పడేస్తారా? పెద్ద పోటుగాల్లాగా, పెద్ద నీతిమంతుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడ మొదలు పెట్టలేదు సామాజిక వర్గాల గురించి, మీరు ఎక్కడ మొదలు పెట్టలేదు కులాల గురించి. మీకు అవసరం వచ్చిన ప్రతి చోట కులాల గురించి మాట్లాడారు. ఇలా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే తప్పంట. మరి మీరు మాట్లాడితే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఏ కులపోడిని ఆ కులపోడితో తిట్టియొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని అంబటి రాంబాబు, మన పేర్ని నాని వాళ్ళ చేత తిట్టియొచ్చు. చంద్రబాబు నాయుడునేమో కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ చేత తిట్టియొచ్చు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డినేమో రెడ్ల చేత తిట్టియొచ్చు. కానీ మీరు చేస్తేనేమో సంసారం, ఎదుటోళ్ళు ఎవరన్నా ఏదైనా మాట్లాడితే కుల ప్రస్తావన తేకూడదు, కులం గురించి మాట్లాడకూడదు. అంటే నాకు అర్థం కావట్లేదు. మీ ఒక్కడి కోసమే సిద్ధాంతాలు ఉంటాయి, మీరు పాటించరా? మీరు పాటించే అర్హత లేదురా సన్నాసి నా కొడకల్లారా. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మళ్ళీ. అరే మీ కనీసం ఆ సాక్షిలు అన్నం తింటున్నారా? లేకపోతే అక్కడ ఎవరైనా ఎంప్లాయీస్ వెళ్తున్న పెంట తిని వెళ్తున్నారా? సన్నాసి నా కొడకల్లారా. ఎంత పెద్ద పత్తిత్తులాగా మీడియా ముందుకు వచ్చి ఆ బొగ్గోడికి వాడి మేకప్ వేయడానికి రాష్ట్రంలో అమరావతికి రోడ్లు వేయొచ్చు వాడి మేకప్ డబ్బులతోటి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరేం పెద్ద నీతిమంతులేం కాదు నాన్న. పత్తి లంగాగాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి.